సినిమా ఇండస్ట్రీలో మగవాళ్లే కాదు, ఆడవాళ్ల వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ సరిత కూతురు కూడా హీరోయిన్ అయ్యింది. అప్పటి ఆడియన్స్ ని ఉర్రు తొలగించిన సరిత నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన ముద్ర వేసింది. ఎందరో హీరోయిన్స్ కి తన డబ్బింగ్ ద్వారా గుర్తింపు తెచ్చిన ఈమె గుంటూరు జిల్లాలో పుట్టింది. కె బాలచంద్ర దర్శకత్వం వహించిన మరో చరిత్ర సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఈమెకి ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అందించింది. ఇందులోని పాటలు ఇప్పటికీ మధురంగానే ఉంటాయి. ఆ సినిమాలోని భలే భలే మగాడివోయ్ బంగారు నా సామిరోయ్ పాటలోని భలే భలే మగాడివోయ్ పేరుతో నాని హీరోగా వచ్చిన సినిమా కూడా హిట్ అయింది. దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సరిత తమిళంలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఆమె గొంతుకు తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. విజి రామచంద్రన్ అనే చెల్లి కూడా ఈమెకు ఉంది. విజి కూడా యాక్టరే, అయితే ఈమె బుల్లితెర యాక్టర్. ఈమె కూడా తమిళంలో బాగా పాపులర్ అయింది. అయితే విజ్జికి లవ్లీ చంద్రశేఖర్ అనే కూతురు ఉంది. పేరు ఎంతగా ఇంగ్లీష్లో స్టైలిష్గా ఉందో ఈమె కూడా స్టైలిష్గానే ఉంటుంది. పెద్దమ్మ తల్లి తరహాలో పాపులర్గా నటి అవ్వాలని ట్రై చేస్తుంది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ పొందిన లవ్లీ పాపులర్ నటిగా పేరు తెచ్చుకోవాలని తప్పిస్తుంది. మరి ఈమె ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.